హాయ్ గాయ్స్, మ్యాచ్ నెంబర్ 41 ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా ఈరోజు అయితే భారీ స్కోర్ చూస్తాం అని నేను అనుకుంటున్నా. సో మనం భారీ స్కోర్ చూస్తామా లేదా అని మనం పిచ్ రిపోర్ట్లో మనకు అర్థమైపోద్ది. పిచ్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో దానికి ముందు వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 24 మ్యాచ్లు జరిగాయి. 14 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది, 10 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో కొంచెం 4 మ్యాచ్లు డామినేషన్ అయితే ముంబైది ఉంది. కానీ ఈరోజు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? మన హైదరాబాద్లో. సో చూద్దాం. సో పిచ్ రిపోర్ట్కి వచ్చేస్తే ఖచ్చితంగా ఫ్లాట్ ట్రాక్ ఇస్తే మటుకు 300 కాదు కానీ 240 నుంచి 250 ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ముంబై ఇండియన్స్ బౌలింగ్ బాగుంది. బుమ్రా వచ్చిన కాడి నుంచి వాళ్ళ బౌలింగ్ అటాక్ బాగా మారిపోయింది. అలాగే మిచెల్ శాండర్ బాగా వేస్తున్నాడు, దీపక్ చహర్ బాగా వేస్తున్నాడు. మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్కి వచ్చేస్తే ఖచ్చితంగా కమిన్స్ అయితే బాగా వేస్తున్నాడు, కానీ మిగతా వాళ్ళు అయితే ఇంకా అనుకున్నంత స్థాయిలో వేయట్లేదు. సో చూద్దాం, ఖచ్చితంగా 245 వస్తుంది. పిచ్ రిపోర్ట్కి వచ్చేస్తే మన ఎస్ఆర్హెచ్ ఆడిన మ్యాచ్లో గుజరాత్ మ్యాచ్తో ఒక్కటే స్లో ట్రాక్ ఇచ్చారు, అదే బ్లాక్ సాయిల్ ఇచ్చారు. మిగతా అంతా రెడ్ సాయిల్ ఇచ్చారు, ఫ్లాట్ ట్రాక్ ఇచ్చారు. ఒకవేళ గుజరాత్తో ఇచ్చిన పిచ్ కానీ ఇస్తేనే 160, 180 లోపల ఉంటుంది. ఇక ఏ ఫ్లాట్ ట్రాక్ ఇచ్చినా కూడా 240, 220కి తగ్గదు స్కోరు. ఖచ్చితంగా 400 అయితే చూస్తాం. సో 400 అంటే 2 ఇన్నింగ్స్లు కలిపి అయితే చూస్తాం. సో అది ఇక ప్లేయింగ్ 11కి వచ్చేస్తే మన ఎస్ఆర్హెచ్ అయితే కొత్త ప్లేయర్స్ని ఏమైనా ట్రై చేస్తుందా? నేను అనుకుంటున్నాను చేయకుంటేనే బెటర్. ఎందుకంటే మన వాళ్ళకి ఇంకా క్వాలిఫికేషన్ ఛాన్సులు ఉన్నాయి. నెక్స్ట్ 7 మ్యాచ్లో మన వాళ్ళు 6 కానీ గెలిస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు కాబట్టి సో మన వాళ్ళు ఎటువంటి రిస్క్ చేయకుండా ఏదైనా 1-2 పిచ్కి తగ్గట్టు, ఫామ్కి తగ్గట్టు 1-2 చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. వెరాజ్ ముంబై ఇండియన్స్ మటుకు వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయరు. సో వాళ్ళు లాస్ట్ టైం చెన్నైతో అద్భుతంగా గెలిచి వస్తున్నారు. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, సూర్య ఫామ్లో ఆల్రెడీ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బుమ్రా వచ్చిన కానీ వాళ్ళ యూనిటే బాగా మారిపోయింది. సో బోల్ట్, దీపక్ చహర్ వాళ్ళ లైనప్ అంతా బాగుంది కాబట్టి పక్కాగా వీళ్ళైతే అదే ప్లేయింగ్ 11తో వస్తారు, ఖచ్చితంగా అటాక్ చేస్తారు సన్ రైజర్స్ని. కానీ ఈ మ్యాచ్ మటుకు చాలా కీలకంగా పోతుంది రెండు టీమ్స్కి. మెయిన్గా ముంబైకి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అవ్వాలన్నా, వాళ్ళు ఫస్ట్ 2 ప్లేస్లో వెళ్ళాలన్నా ముంబైకి ఈ మ్యాచ్ చాలా కీలకంగా పోతుంది. అలాగే మన ఎస్ఆర్హెచ్కి అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, బట్ ఈ మ్యాచ్ ఓడిపోతే మన అన్ని డూ ఆర్ డే అయిపోతాయి కాబట్టి సో మన ఎస్ఆర్హెచ్ కూడా చాలా కీలకం. కమిన్స్ ఖచ్చితంగా ఈరోజు ట్రిక్కీ మూవ్స్ చేస్తాడు. సో చూద్దాం ఓవరాల్గా. బట్ క్లాసీను నితీష్, ఖచ్చితంగా నితీష్ మీద చాలా నెగిటివ్ వస్తుంది ఆన్లైన్లో. ఇది చాలా వరస్ట్. అసలు లాస్ట్ సీజన్లో మనం క్వాలిఫై అవ్వడానికి అభిషేక్, హెడ్, కమిన్స్ అంటాం, కానీ నితీష్ 2-3 మ్యాచ్లు తను ఒక్కడే బ్యాటింగ్ వికెట్లు పడిన తర్వాత వచ్చి నిలబెట్టి మ్యాచ్లు గెలిపించాడు. సో నితీష్ ఒక ఫ్లూక్ ప్లేయర్ అని, ఈ సంవత్సరం ఏమో ఆడట్లేదని అంటూ ఉన్నారు. సో ప్రతి సీజన్ ఎవరు ఆడలేరు గైస్, సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కొక్కసారి స్ట్రగుల్ అవుతుంటారు. సో వాళ్ళు కంబ్యాక్ చేసే లోపల మనం కామెంట్ చేయడం కరెక్ట్. ఓవరాల్గా మన బౌలింగ్ యూనిట్ బాగాలేదు. సో అది గురించి మనం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఎలా కంబ్యాక్ చేస్తారన్నమాట. నేను అదే మాట్లాడతాను, కానీ నితీష్ని పాయింట్అవుట్ చేసే మనకు అసలు ఆ స్థాయి కూడా లేదు మనకి. ఈ సీజన్ అంతా పోయినా కూడా నితీష్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తాడు. ఒక తెలుగు ప్లేయర్ని మనం అనడం వరస్ట్ అసలు. సో ఇది వేరే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ ప్రివ్యూ. ఓకే, మనం నితీష్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి. ఇక మన ప్రివ్యూలోకి వచ్చేస్తే ఇక కీ బ్యాటిల్స్ ఖచ్చితంగా కమిన్స్ వర్సెస్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ పవర్ ప్లేలోనే ఫుల్ షాట్లు కొడుతున్నాడు, బీభత్సన ఫామ్లోకి వచ్చాడు. బట్ రోహిత్ శర్మ ఇంజురీగా ఉంటే అదే కంటిన్యూ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడు, లేకుంటే ప్లేయింగ్ 11 వస్తాడు. సో కమిన్స్ని ఫుల్ షాట్ ఆడతాడా లేదా అనేది ఇంట్రెస్టింగ్ అవుతుంది. లేకుంటే కమిన్స్ వికెట్స్ ఇస్తాడు. ఇంతకుముందు కూడా కమిన్స్ వికెట్ తీస్తున్నాడు రోహిత్ శర్మ చాలాసార్లు, అది ఇంట్రెస్టింగ్ అవుతుంది. అలాగే షమీ వర్సెస్ రోహిత్ శర్మ, అలాగే షమీ వర్సెస్ రికల్టన్ కూడా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అలాగే మిడిల్ ఓవర్స్లో, అలాగే డెత్ ఓవర్స్లో ఖచ్చితంగా క్లాసిన్ వచ్చినప్పుడు బుమ్రాని అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే క్లాసిన్ ఎంత మంచి హిట్టరో అలాగే బుమ్రాని కూడా ఖచ్చితంగా వాడతారు అక్కడ క్లాసిన్ ఆపడానికి. లాస్ట్ టైం కూడా ముంబైలో జరిగినప్పుడు క్లాసిన్ రాగానే బుమ్రాకి అయితే బాల్ ఇచ్చారు, క్లాసిన్ వికెట్ కూడా తీశాడు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. అలాగే ఈ మ్యాచ్లో రాహుల్ చహర్ని ట్రై చేస్తారు ఖచ్చితంగా మన వాళ్ళు. సో రాహుల్ చహర్ ఫార్మర్, ఇంతకుముందు పంజాబ్ టీంలో ఆడినా, అంతకుముందు ముంబైలో ఆడాడు కాబట్టి వాళ్ళ మీద ఎలా వేస్తాడు. ఇషాన్ కిషన్ కూడా ఒక ఇంటర్వ్యూలో నేను ముంబై టీం మీద బాగా ఆడాలి అని అన్నాడు. బట్ లాస్ట్ టైం ముంబై హోమ్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆడలేకపోయాడు. బట్ ఇప్పుడు మన హోమ్ గ్రౌండ్లో ఇషాన్ కిషన్ ఎలా ఆడతాడు అనేది చాలా కీలకంగా పోతుంది. ఇషాన్ కిషన్ వర్సెస్ దీపక్ చహర్ కూడా ఇంట్రెస్టింగ్ బ్యాట్ కాబట్టి. అలాగే మిచెల్ శాండర్ మన వాళ్ళు ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలి. మిచెల్ శాండర్ మిడిల్ ఓవర్లో చాలా తెలివిగా వేస్తున్నాడు. సో మనం అందరూ బుమ్రా మీద ఉన్నాం, కానీ మిచెల్ శాండర్ చాలా మ్యాచెస్ అన్ని మార్చేస్తూ ఉన్నాడు. సో ఇవి టాస్ గెలిచిన టీం అయితే ఖచ్చితంగా చేజింగ్ చేస్తుంది. సో మన ఐపీఎల్లో ఏదైనా ఈవినింగ్ మ్యాచ్ 3:30 మ్యాచ్ అయితేనే బ్యాటింగ్ చేస్తారు, కానీ ఎంత ఫ్లాట్ ట్రాక్ అయినా కూడా చేసి చేయాలని చూస్తారు. ఇంతకుముందు మ్యాచ్లో కూడా పంజాబ్ 240 కొడితే ఆ మ్యాచ్ని మన వాళ్ళు ఎస్ఆర్హెచ్ చేసి చేస్తారు. ఎందుకంటే బ్యాటింగ్ ట్రాక్, ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్. ఒకవేళ స్లో ట్రాక్ వచ్చి సెకండ్ బ్యాటింగ్ చేయడం ఈజీ కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచి టీం అయితే ఎటువంటి డౌట్ లేకుండా చేసింగే చేస్తుంది. అది ముంబై అయినా సన్ రైజర్స్ అయినా. ఇక విన్నింగ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎందుకో నాకు కొంచెం మన ఎస్ఆర్హెచ్ అయితే గెలుస్తుంది అనుకుంటా. బట్ ముంబై టీం పరంగా బాగుంది, కానీ మన ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేస్తే అనిపిస్తే 55% ఎస్ఆర్హెచ్, 45% ముంబై అనుకుంటున్నా. మెయిన్గా చేసే టీమే గెలుస్తుంది. ఒకవేళ ఏదైనా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిందే ఆ టీం ఖచ్చితంగా తోపు, దాంట్లో మనం ఎటువంటి డౌట్లు పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ వచ్చేసి రోహిత్ శర్మ మరొక పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడతాడని నేను అనుకుంటున్నా. లేకుంటే కమిన్స్ అయితే ఒక 5 స్పెల్ వేసి కమిన్స్ అనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలో ఒకరే కీ ప్లేయర్ అవుతారని నేను అనుకుంటున్నా. సో మీరు ఎవరుకుంటున్నారు? ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనుకుంటారు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రివ్యూ వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.